అందరికీ నమస్కారం అండి. నేను ముప్పారెడ్డి ప్రమోద్ కుమార్, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మల్లాపూర్ 5th డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు రాబో జిహెచ్ఎంసీ ఎలక్షన్ల గురించి చిన్న ఒక వీడియో పెడదామన్న ఆలోచనతో చేస్తున్నాం ఇది. అలాగే మున్సిపల్ ఎలక్షన్లో మనం చేసిన తప్పులు ఏదైతే ఉందో సరిదిద్దుకోవడంలో ఇప్పుడు మనకి ఇది అవకాశంగా భావించాలి. మనం ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో ఇప్పుడు కార్పొరేటర్ టికెట్లు ఎవరైనా సరే ఏ డివిజన్ నుంచి అయినా కానీ మొత్తం టోటల్ హైదరాబాద్ నుంచి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్స్ కొంచెం మీ అహంకారం ధోరణిని తగ్గించుకోండి. మన దగ్గర ఇది ఉంది అది ఉంది, మన ఖర్చు పెడితే గెలుస్తాం అనే దాంట్లో ప్రబలించి బయటికి రండి. అదంతా నడవదు. ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక లెక్క, ప్రభుత్వం లేనప్పుడు ఒక లెక్క. ఇప్పుడు మన ప్రభుత్వం లేదు కాబట్టి మనం కార్యకర్తలని నమ్ముకోండి. కార్యకర్తలను భుజం మీద చేసి తమ్ముడు నేను నీకున్నా అని ఒక భరోసా ఇస్తే కార్యకర్తలు మిమ్మల్ని భుజాన మోసుకొని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటారు. దాంతోపాటు డివిజన్లలో ఏవే పనులు ఉన్నాయి, ఎవరు ముఖ్యం, ఫలానా ఓడు ముఖ్యం అనేది కాదండి. ప్రజల్లో ప్రతి ఒక్క ఓటర్ని మీరు ప్రేమగానే పలకరించాలి. నేను ఇవాళ ఏదో పలకరించేసిన ఎలక్షన్ల ముందు మాట్లాడుతాను. ఎలక్షన్ల మీద మీరు 100 మాట్లాడితే ప్రజలు వినిపించేవాళ్ళు కాదండి. ప్రజలకు తెలుసు ఎలక్షన్ టైంలో మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది. ఆల్రెడీ మనం చేసిన పనులే మనం గెలిపిస్తాయి ఖచ్చితంగా. దాంట్లో 100% ఎవరు మనం ఏం చెప్పినా సరే దానికి తిరిగేది లేదు. మనం చేసిన పనులు మనం చూపించుకుంటాం, మనం గెలిపించుకుంటాం. ఏ ఒక్క ఓటు కూడా మనకు మిస్ అవ్వద్దు. మనం ఖచ్చితంగా మనం తొట్టి చూపించాలి. మేయర్ పదవి చేజారిపోవద్దు అనే ఒక సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. కార్యకర్తలను మాత్రం ఇబ్బంది పెట్టొద్దండి. కార్యకర్తలకి మీరు అండగా ఉండండి. కార్యకర్తలు మిమ్మల్ని గెలిపించుకుంటారు. కార్యకర్తలు ఇప్పుడు ఎలా ఉన్నారంటే కసిగా ఉన్నారు. కసిగా పనిచేసైనా సరే నాయకుని గెలిపించుకున్నాము. కానీ మా నాయకుడు అని మమ్మల్ని చూడకపోతే మేము ఏ విధంగా పనిచేస్తాము అతనికి అన్న ధోరణి కూడా కొంతమంది ఉంటారు, అసంతృప్తి వాళ్ళని కూడా కలుపుకొని పోండి. అందరితో ప్రేమగా ఉండండి. ప్రేమగా ఉండి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాది. కానీ మా దగ్గర ఉంది, మేము ఖర్చు పెడతాం, గెలిచిపోతాం అనే ధోరణి నుంచి మాత్రం వాటితో మనకు పని ఏంటి, వీటితో మనకు పని ఏంటి అనే ధోరణి నుంచి బయటికి రండి దయచేసి. మనం అలా ఉంటే మన పార్టీకి నష్టపడుతుంది. మనం ఇన్ని రోజులు కష్టపడ్డది ఇన్ని రోజులు చేస్తుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలవడం గొప్ప కాదండి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గెలిచి చూపించడమే మనం కేసీఆర్ గారికి ఇచ్చే గిఫ్ట్ అది. సో మనం కేసీఆర్ గారికి జిహెచ్ఎంసీ మేయర్ పదవి అనేది గిఫ్ట్గా ఇవ్వాలి. జై తెలంగాణ, జై కేసీఆర్.